చిలకలూరుపేటలో నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఫుల్ సౌండ్. మార్కెట్ మెయిన్ రోడ్లో షాపులే కోట్ల రూపాయల షాపులు ఉన్నాయి. చచ్చిపోయాడు. రిజిస్టర్ ఆఫీస్ ఎదురు నిలబడ్డా నేను. రిజిస్టర్ ఆఫీస్ ఎదురు నిలబడ్డా. ప్లాట్ ఒకటి రిజిస్ట్రేషన్ ఉంటే చేయించడానికి వెళ్ళి ఆ బాడీని తీసుకొని పోతున్నారు. ఎట్లా తీసుకెళ్తున్నారు తెలుసా? 4 ఎక్కారు పంతుళ్ళు. డెడ్ బాడీ ఉంది, టాటా ఏసీ బండి, అంతే. కుటుంబం లేదు, ఫ్యామిలీ లేదు, వాళ్ళు ఎవ్వరు లేరు. ఎంత దరిద్రం అండి అది! ఎంత దరిద్రం అండి! తీసుకెళ్ళి తగలేశారు. ఇంకొక ఫ్యామిలీ తెలుసు, ఆమె చైర్పర్సన్ కూడా చేసింది. చైర్పర్సన్. ఆ రోజు ఎందుకో అక్కడికి పోయా. అప్పుడు ఎందుకు పోయాను తెలుసా? స్టీల్ కొట్ల బజార్ పోయా. ప్రభు బల్ల గిన్నెలు ఉంటాయే 5 ఏడానికి, అది కూడా నా కంట్లోనే పడింది. బాక్స్లో డెడ్ బాడీని బయట రోడ్డు మీద పెట్టారు, టెంట్ వేశారు, ఫ్లెక్సీ కట్టారు. ఒక్కడు కూడా లేడు అక్కడ. మొత్తం లోపల తగాదా ఆడుకుంటున్నారు. ఆస్తుల దగ్గర. ఏం బతుకు బతికింది, ఏందిరా ఏం జీవితం, ఎంత బాధ వేసిందో. ఏం సంపాదించుకుంటున్నావు రాజా? ఎందుకురా సేవకు వచ్చా? శుభ్రంగా ఏదన్నా పని చేసుకొని 4 డబ్బులు సంపాదించుకొని శుభ్రంగా భార్య పిల్లలకి అందలం ఎక్కించి తొలతూగేదానికి చేయకుండా ఏందిరా నువ్వు చిన్న వయసుడి అసలు జీవితంలో ఎన్నో అనుభవించాలరా అయ్యా? ఎందుకు వచ్చావురా సేవకి? నశించిపోతున్న ఆత్మలను కొందరినైనా రక్షించాలన్న ఆశతో నేను వచ్చాను. అందరికి ఉండే కోరికలు వానికి ఉన్నాయి, అందరికి ఉండే శరీరేచ్ఛలు వానికి ఉన్నాయి, అందరికి ఉండే ఆశలు అభిలాషలు వానికి ఉన్నాయి. కానీ వాటన్నిటిని బలిపీఠం మీద పెట్టడానికి ఇష్టపడ్డాడు, నా ప్రభు చిత్తం నెరవేర్చడం కోసం. ఈ ప్రాయం నుంచి వాడు ఇక 70 ఏళ్ల ముసలాళ్ళలాగా అన్నిటిని చంపుకొని బ్రతకాలి, మందకు మాదిరికరంగా. ఎక్కడ ఒక చిన్న మాట తేడా వచ్చినా సరే తప్పు పడతారు. వస్త్రధారణ దగ్గర నుంచి, మాట దగ్గర నుంచి, సమస్త ప్రవర్తనలో, వ్యవహారంలో ఎక్కడ మచ్చ రాకుండా జాగ్రత్త పడితే సంఘం, పరిచర్య, సేవ. కానీ బలిపీఠం ఎక్కడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? నా ప్రభువు కోసం. థ్యాంక్ యూ నాన్న, కూర్చో. కోట్లు ఉన్నోడు ఎట్టుపోయాడు? మోసే దిక్కు లేక టాటా ఐసీలో పెట్టుకొని 4 నిలబడి తీసుకొని పోయాడు. ఏమండి ఒక ఆయన గురించి చెబుతానండి ఫైనల్లో. అది కూడా నేను కళ్ళారా చూశాను. నాకు బాప్తీసం ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడండి, బాప్తీసం ఇచ్చిన ఆయన. ఆయన కూడా కన్ను మూసాడండి. ఆయన పెళ్లి కూడా చేసుకోలేదండి, భార్యా పిల్లలు కూడా లేరండి, బావమరుదులు అసలే లేరండి. భార్య ఉంటేగా బావమరుదులు ఉండడానికి లేరండి. ఆయన కూడా కన్ను మూసాడండి. ఆయనకు తెలిసినంత వరకు దేవుణ్ణి ప్రకటించాడండి, అవకాశం ఉన్నంత వరకు పరిచర్య చేశాడండి. కరిగిపోయాడండి పాపం, కష్టపడ్డాడు. చివరికి కొద్ది రోజులు చచ్చిపోతాడు అనగా కూడా వెళ్ళి ప్రకటిస్తూనే ఉన్నాడు, సేవ చేస్తూనే ఉన్నాడు. ఆయన కన్ను మూస్తే భార్య పిల్లలు ఎవరు ఏమి లేదు, ఏ ఆస్తిపాస్తులు అంతస్తులు లేవు. డెడ్ బాడీ మందిరంలో ఉంటే అక్కడి నుంచి క్యూ స్టార్ట్ అయ్యి రోడ్డు మీద, హైవే మీదకి వచ్చిందండి. రొమ్ము కొట్టుకుంటా ఏడ్చిన వాళ్ళే అన్నా 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 అని గుండెలు బాదుకుంటే ఏడ్చిన వాళ్ళే కానీ ఆడవాళ్ళే. విచిత్రం ఏంటంటే ఆ గుంపులో నేను ఒకడిని. నేను ఏడ్చానండి. ఏమిటి అనుబంధం? లోక మర్యాదలు, మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు, మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతి ఘనమ
మహిమల స్తోత్రాంజలి. అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమున నన్ను నడిపించుమా. ఊహించలేదే నీ కృపనే నీ క్షణమును, ఊహించలేనే నీ కృపనే నీ క్షణమును. ఏమండి, సచినా బతికినా అదండి జీవితం. ఏం సంపాదించావు, ఎన్ని వెనకేసావు, ఎన్ని డాబాలు కట్టావు, ఎన్ని కుప్పేసావు అన్నది కాదండి. ఎన్ని జీవితాలకు వెలుగుగా నిలబడ్డాం, ఎన్ని ఆత్మలను రక్షించాం, ఎన్ని దీపాలు వెలిగించగలిగాం. అది కాదు చరిత్ర. ముసలోళ్ళకైనా, కుర్రోళ్ళకైనా, ఆడోళ్ళకైనా, మగోళ్ళకైనా, పిల్లలకైనా, పెద్దోళ్ళకైనా అది కాదు. ఎవరిని కోరుకోవాలి? నీకోసం ప్రాణమే ఇచ్చినోడు నీ అప్పులు తీర్చడు. ఏమమ్మా, దిగులు పడి తెగజీదేస్తున్నావు. నిన్ను పుట్టించినోడు, నీకు నీ పిల్లల్ని ఇచ్చినోడు వాళ్ళ భవిష్యత్తును దీవించడు. అరే చచ్చిపోయేంత ప్రేమ నీకోసం. ఎంత ప్రేమ అంటే చచ్చిపోయి చూపించాడు కదా. ఇంత చేసినోడు నీ కుటుంబాన్ని గట్టెక్కించడు. ఆయన పొందిన గాయాల్లో స్వస్థత లేదు, అది నీ రోగాన్ని స్వస్థపరచదు. అడుగు, నువ్వు ఆయన ఎంత ఇష్టం ప్రభా, నేను నీకు చచ్చిపోయేంత ఇష్టం అనలేదు ఆయన? తండ్రిని అడుగు, తండ్రి నేనంటే ఎంత ఇష్టం అంటే, నా ప్రియ కుమారుని నీ కోసం వెనుతీయలేదు, ఆయనతో పాటు సమస్తము నీకు ఇచ్చాను అన్నాడు. ఎంత ప్రేమ నువ్వు అంటే. చేయడు, నీ సమస్యలు పరిష్కరించడు, బాధల నుంచి విడిపించడు. ఎందుకు ఇవన్నీ నీకు అవసరాన్ని బట్టి కలుగుతున్నాయి, నిన్ను పరిపూర్ణతలో రప్పియడాన్ని కలుగుతున్నాయి. ఆ యేసు స్వారూప్యం నీలోకి వచ్చేదాన్ని కలుగుతున్నాయి. ఇవన్నీ నీకు అనవసరంగా రాని ఇట్లా శ్రమల్ని, సమస్యల్ని, బాధల్ని, వేదల్ని, వ్యాధుల్ని ఒక ఉద్దేశం ప్రకారం రప్పిస్తున్నాడు. నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావు, నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది, నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. నీతిమంతుల పట్టిలో నీ పేరు ఉంది, పరిశుద్ధుల పట్టిలో, పరిశుద్ధురాండ్ర పట్టిలో, నీతిమంతురాండ్ర పట్టిలో నీ పేరుంది. వెర్రి ముఖమా, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, కలవరపడాల్సిన అవసరం లేదు. నువ్వు కోరుకోవాల్సిన కోరుకున్నావు, ఎన్నుకోవాల్సిన ఎన్నుకున్నావు. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని ఆయన రక్తంలో కడుక్కున్నావు, పరిశుద్ధపరచబడ్డావు. దిగులు లేదు, సమస్తం నా తండ్రి చూసుకుంటాడు. ఆ బాధలు, ఈ బాధలు, ఈ సమస్యలు, ఆ సమస్యలు కదా. ఆయన నీతిని, రాజ్యమును వెతుకో, వెతుకో, వెతుకో. ఈరోజు ఈ కూటం ఎక్కడుందని ఎతికావుగా, వచ్చావుగా, 4 మాటలేనా. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకో. ఆయన నీతిని కలిగి ఉండటానికి సాధన చెయ్యి. యేసు వల్ల అన్ని విషయాలు ఎదగడానికి, ప్రేమలోను, పవిత్రతలోను, ధైర్యములోను, విశ్వాసములోను, అన్ని విషయాల్లో యేసు వల్ల ఎదుగుటకు రెడీగా. అంతేకాదు యేసు రాజ్యమును కట్టే విషయంలో కూడా పాలివాడవు, పాలిదానవుగా. నాకెందుకండి, ఏమండి, 40-50 వేల మంది ఆదివారం రోజు కూర్చున్నారు. నేను ఆడ కూర్చొని చక్క కుర్చీలో కూర్చొని వాళ్ళే వచ్చి పోతాను. ఈ ఊళ్ళు తిరగటం, ఈ ఎండకి మాడటం. మీరేం కింద ఉన్నారు, మీకు అది తక్కువ, నేను అందుబాటులో ఉన్నాయిక. ఎందుకండి, దేవుని రాజ్య నిర్మాణంలో వాడబడాలి. నా బిడ్డకి ఎందుకండి, వాడు చిన్నవాడికి ఎందుకండి, దేవుని కోసం ఫలించాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లే. ఏది నీ హృదయంలో ఆ భారం లేదు, దేవుని కొరకైన ఆరాటం లేదు, దేవుని కోసం ఫలించాలన్న తప్పని ఒకసారి ఆలోచించు, ఒక మంచి నిర్ణయం చేయి. నా తండ్రి నీ ద్వారా ఎంతమంది అవిటి వాళ్ళకి నడక నేర్పుతాడో నీ వల్ల, ఎంతమంది మనోనేత్రాలు వెలిగిస్తాడో నీ వల్ల, ఎన్ని జీవితాలను కట్టాలనుకుంటున్నాడో నీ వల్ల. ఒక తీర్మానం చేయి, నా తండ్రి నీ నీతిని, రాజ్యమును వెతుకుతాను. నా బాధలు, బాధ్యతలను బట్టి అల్లాడిపోతా ఉన్నాను ప్రభా. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, ఎందుకు అల్లాడుతున్నావు నువ్వు? నన్ను ఎరగని అన్ని జనులకు అన్నీ చేస్తున్నానే నేను. నన్ను ఎరగని అన్ని జనులకు అన్నీ చేస్తున్నాను నేను. వాడు చదివితే ఉద్యోగం ఇస్తున్నా, వాడు పైరేస్తే పండేటట్టు చేస్తున్నా, అన్నీ చేస్తున్నాను నేను. నన్ను ఎరగని అన్యుడికే నేను చేసినప్పుడు నన్ను ఎరిగావే. మరి ముఖ్యంగా నేను నిన్ను ఎరుగున్నానే, నా రక్తంతో నిన్ను కొన్నానే, కడుక్కున్నానే, నిన్ను మర్చిపోతానా? నీ ప్రార్థన విననా? నీ కన్నీళ్లు చూసి దాటిపోతానా? నాకు తెలియకుండానే జరుగుతున్నాయా నీ జీవితంలో? తెలిసి జరుగుతున్నాయంటే ఎందుకు అర్థం కాలేదా? నీ మేలు కోసమే, నీ మేలు కోసమే, నిన్ను ఆశీర్వదించడానికి అన్నీ కలిపి రప్పిస్తున్నా. వచ్చినవన్నీ నీ మేలుకే మారుతాయి. నా ప్రియమైన బిడ్డ, నీవు దిగులు చెందొద్దని నా తండ్రి మాట్లాడుతున్నాడు. నేను నిన్ను, నీకు పుట్టిన వారిని కూడా ఆశీర్వదిస్తా.
నీకు పుట్టినవారిని నీ పిల్లల నోట నా మాటలు ఉంచుతా, నా ఆత్మ కుమ్మరిస్తా వారి మీద, వారి భవిష్యత్తు తీర్చిదిద్దుతా నా చేతిలో ఉన్నారు. నీ చేయి దాటారేమో, నా చేయి దాటిపోరు, నేను పట్టుకుంటా, నేను మార్చుకుంటా. నా తండ్రి మాట్లాడితే ఇంకేం కావాలి నీకు? మోకాళ్ళు ఉనాలి. ఈ కార్యాలు చేసినందుకు నా తండ్రి నీకు స్తోత్రం 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 అని అప్పజెప్పుకోవాలి. ఆత్మలకు సువార్త ప్రకటించాలి. సంఘమా, ఇక్కడ ఉన్నటువంటి కొద్ది సంఘం ఎంత ఉందో నాకు తెలియదు. ఆ కొద్ది మంద, చిన్న మందే కావచ్చు, ఈరోజు ఒక్కొక్కరు నడుం కట్టి దేవుని పనిలో పాలివారై అడుగులు ముందుకేస్తే ఈ చిన్న పరిచర్య విస్తారమైన పరిచర్యగా నా తండ్రి మారుస్తాడు. ప్రతి ఒక్కరం పాలివారం అవుదాం. అందరం దేవుని పనిలో పాలివారమై దేవుని కోసం కష్టపడదాం. కాటి కాలు దాచుకున్న ముసలోడండి 115, 120 ఆత్మరక్షణ నడిపించాడండి. 75 ఏళ్ళు ఎక్కడే ఉన్నాడు, ఈ మధ్యలో ఆడ తిరుగుతున్నాడు. వచ్చాడు, ఎడ కూడా వచ్చాడు. ఎందుకండి మనం పక్కోళ్ళు కూడా సువార్త ఏం బతుకండి, మన బతుకు దరిద్ర బతుకు. చెప్పాలి, ప్రకటించాలి, ప్రార్థించాలి, ఆత్మల రక్షణలోకి నడిపించాలి, దేవుని పని చేయాలి, దేవుని కోసం ప్రయాసపడాలి. తీర్మానం చేద్దామా? సింపుల్గా ఫైనల్గా ఒక మాట చెప్పనా? అది కాదు దేవాలయం, నువ్వే ఒక దేవాలయం కావాలి. నీలోనే నా తండ్రి నివసిస్తాడు. నువ్వు జనులను తాకినప్పుడు నీలో ఉండి ఆయన తాకుతాడు. నువ్వు ఇళ్లలో అడుగు పెట్టినప్పుడు నీలో నుండి ఆయన అడుగు పెడతాడు. ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. నువ్వు తాకిన వ్యక్తులు బాగుపడతారు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీలో ఉండి నా ప్రభువే మాట్లాడతాడు. కానీ నువ్వు నోరు తెరవాలి యేసై గురించి. నువ్వు సున్నం కొట్టినాయా బెల్లం కొట్టినా ఏదో అంటారు కదా, అటు ఉండకూడదు. నోరు తెరవాలి, మాట్లాడాలి, పాడాలి, నా ప్రభుని ప్రస్తుతించాలి. ఆయన కార్యాలు వర్ణించి మాట్లాడు. విన్న హృదయాల్లో నా దేవుడు కార్యం చేస్తాడు. వస్తారు రక్షణలోనికి. ఈరోజు మనం ప్రతిష్ఠితులం అవుతాం. తర్వాత మందిరాన్ని ప్రతిష్ఠ చేద్దాం. దేనికోసం? చేపలా యేసయ్య, అవునా? రైట్.